గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. దసరా సినిమా తర్వాత నాని మళ్ళీ మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. అలాగే నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది. అయితే ఇదివరకు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి సినిమా చేశాడు నాని. దాంతో ఈసారి ఎలాగైనా సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని తమ సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్. అయితే ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ దీని తర్వాత స్టార్ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా సైతం డివివి దానయ్య బ్యానర్ లో రాబోతుంది. ఇకపోతే ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగే దిశగా ఉంది. అందుకే ఈ సినిమా తర్వాత నానితో సినిమా చేయాలని చూస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం నాని ఏ సినిమా చేసినా కూడా హై రేంజ్ బడ్జెట్ కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలతోనే మంచి విజయాన్ని అందుకుంటాడు. కానీ సుజిత్ మాత్రం నానికి డబుల్ బడ్జెట్ కొట్టి చేసాడని తెలుస్తుంది. అందుకే నిర్మాత దానయ్య ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గారని అంటున్నారు. అయితే ఈ సినిమా హీరో డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తే వేరే నిర్మాతల చేతుల్లోకి వెళ్ళిందని అంటున్నారు.